ఇలా దేవాదుల మంచిగా కట్నీళ్లు పెట్టిన పోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టిండాడు. సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా 3.5-4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, బిల్లులు ఇయ్యక మోటార్లు సకాలంలో చాలు చేయకపోవడం వల్ల కరువు వచ్చింది. దేవాదులకు ఇవాళ 3rd టీఎంసీ ఫేజ్ 3 దేవాదుల కూడా ఇవాళ పూర్తయింది ఆల్మోస్ట్. అసలు మోటార్ వచ్చేది ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 99% దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయినాయి. ఆ ఫేజ్ 3 మోటార్ లాంచ్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఇటు జనగామ కానీ అటు పాలకుర్తి కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్ కానీ ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోస అవుతున్నది. ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు, దాదాపు 50-60%, 70% కొన్ని చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం, ఈ పంట నష్టం ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ 3 మోటార్లు ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరే నీళ్ల మంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా? మీరు పట్టించుకోరా? రివ్యూ చేయరా? మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టలేదా? ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి, ఫేజ్ 3 దేవాదుల ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.